ప్రేక్షకులకు మిద్దె తోట అభిమానులకు అందరూ కూడా రైతునేస్తం యూట్యూబ్ తరఫున నమస్కారాలు తెలుసుకుంటున్నాను. ఈరోజు వివేకానంద కాలనీలోని మెహర్ కృష్ణ గారి ఇంట్లో ఈరోజు మనం వారి యొక్క మిద్దె తోటను పరిచయం చేద్దామని ఈరోజు రావడం జరిగింది. వారి శ్రీమతి వనజ గారు అలాగే వాళ్ళ అమ్మాయి శివలి గారు ఉన్నారు మనతోటి. ఈ మిద్దె తోట ఎందుకు పెట్టారు, అది దీనికి కారణం ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. నమస్తే అండి. నమస్తే. ఎందుకు మీరు ఈ మిద్దె తోటని పెట్టాలనుకున్నారు? ఎందుకంటే బయట చాలా చోట్ల కూరగాయలు, స్వచ్ఛమైన కూరగాయలు దొరుకుతున్నాయి, ఆర్గానిక్ స్టోర్లు కానీ చాలా ఉన్నాయి. కానీ మీరు మిద్దె మీద మీరు సొంతంగా ఎందుకు పెట్టాలనుకున్నారు? యాక్చువల్గా నేను 3 years నుంచి ఆర్గానిక్ రైతునేస్తం ప్రొడక్ట్స్ వాడుతున్నాను. సో నాకు కర్రీస్ కానీ ఫ్రూట్స్ కానీ చాలా టేస్టీగా అనిపిస్తున్నాయి. ఆయన ఇంతమందికి సప్లై చేయగలని నా ఒక్క ఫ్యామిలీకి నేను పండించుకోలేనా అని అనుకున్నాను. వెంకటేశ్వర గారి ఫ్రెండ్ నా కజిన్. సో ఆయన ద్వారా మాట్లాడి ఆయనతోటి ఈ టెర్రస్ గార్డెన్ ప్లాన్ చేస్తున్నాం. 1 year అవుతుంది. ఆల్మోస్ట్ 70 to 80% వెజిటేబుల్స్ నేను నా తోట నుంచే తీసుకుంటున్నాను. నేను ఆల్మోస్ట్ స్టార్ట్ చేసి 1 year అయిందండి ఈ తోట, మిద్దె తోట. ఆల్మోస్ట్ ఈ 1 yearలో 8 months నుంచి అయితే కనుక కూరగాయలు అనేది ఏమీ తీసుకోవట్లేదు, బయట నుంచి కొనుక్కోవటం లేదు. ఇంట్లోనే వంకాయ, పచ్చిమిర్చి, బెండకాయ, బీరకాయ, సొరకాయ, పొట్లకాయ అన్నీ మొత్తం వెజిటేబుల్స్, ఆకుకూరలు, చిక్కుడుకాయ అన్ని వెజిటేబుల్స్ మా మిద్దె తోట మీదే వస్తున్నాయి. మేము ముగ్గురే అవటంతో మాకు చాలా ఎక్కువ అవుతున్నాయి. మా కింద ఒక రెంట్ పోర్షన్ ఉంది, మన వాచ్మెన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నా కూరగాయలు సరిపోతున్నాయి. నేను పెద్ద పెద్ద డ్రమ్ముల్లో పెట్టుకోవడం వల్ల నాకు కూరగాయలు అనేది ఎక్కువగా బాగా వస్తున్నాయి. మా పాప, మా వారు వాళ్ళిద్దరు సహకారం 100% నాకు ఈ తోటలో ఉండబట్టే నేను ఇంత బాగా కాయించుకోగలుగుతున్నాను కూరగాయలు. Hi, my name is Shrivali. My parents started this terrace garden in the last COVID session. After that, we are literally happy having our homegrown foods. So it's like very privileged to make ourselves, our home, a big terrace and a good food. So in our generation, most of us will like to have an outside or junk food. But after having this terrace garden, I'm having only homegrown food and I'm feeling much more healthier than before. And the homegrown food tastes much better than normal outside food. So I have few favorite fruits of mine in this terrace garden. These are only for me. So this is apple pear, which is one I got it from my own interest. And there are few more fruits which I love to have. So this is one of that. So and even I spend my most of the time enjoying in the garden here so that I can have a peaceful mind and can study and focus on my studies properly. So the terrace garden helps me in both way, in the health and in the mental health also. So this is my favorite and the most sweetest fruit I have had. So yeah. Actually it is sweet. మా మిద్దె తోటలో ఏమేమి కూరగాయలు కాస్తున్నాయి, ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయి అన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను, రండి నాతోటి. ఇది వంకాయలు పెంచుతున్నానండి ఈ టబ్లో. ఇది 100 rupees టబ్బు. ఒక దానిలో ఒక 8 చెట్లు దాకా, ఒక్కొక్క దానిలో ఒక్కొక్క చెట్టు కాడికి ఒక 8 చెట్లు వేసుకున్నాను. నాకు వారానికి ఎంత లేదన్నా 1/2 kg to 3/4 kg వంకాయలు అయితే నేను తీసుకోగలుగుతున్నాను. దానిలో ఎలాంటి డౌటు లేదు. ఇంత కాస్తున్నాయా అదా అన్నదైతే లేదు. నా తోటలో ఇసలు మొన్నే కోసాను, కానీ కోసినా కూడా ఇన్ని కూరగాయలు ఉన్నాయి, చాలా బాగా కాస్తున్నాయి. ఈ మిద్దె తోట అనేది పెంచుకుంటే హెల్త్ వైజ్గా చాలా మంచిదని చెప్పి నా అభిప్రాయం. మీరు కూడా నా వీడియో చూసి ఒక 4-5 అయినా మిద్దె తోట పెంచుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అలానే చూడండి, నా తోటలో టమాటా చూడండి పెట్టి 10 months అవుతుంది. తీగజాతి కోసం మేము పందిరి వేయించుకున్నామండి, 2 స్టైర్ లాగా. ఒక పైన వేసుకోవడానికి నెట్ కోసము, సమ్మర్లో ఎండది ప్రొటెక్టెడ్గా ఉంటుందని, కింద వచ్చేసి తీగజాతి అన్నీ పాకించుకోవడం కోసం అన్నట్టుగా పెట్టుకున్నాము. అలానే ఇదిగోండి పొట్ల చూడండి, ఆల్రెడీ నేను 2 కాయలు కోసాను, ఇంకొక కాయ ఉంది, ఇదిగోండి పిందెలు ఉన్నాయి. అలానే ఇక్కడ దొండపాదు ఉంది, దొండకు కూడా పిందెలు ఉన్నాయి. అసలు తీగజాతి కోసమనే మేము స్పెషల్గా ఈ పందిరి వేయించుకున్నాము. మిద్దె తోట మీద కూరగాయలు కాస్తాయా లేదా అన్న అనుమానమే మీకొద్దు.
100% కాస్తాయి. ఇది 100 రూపీస్ టబ్ అండి. దీంట్లో నేను ఫస్ట్ పెట్టుకున్నాం అనుకున్నది టమాటా పెట్టుకున్నాను. సరే అది పెరిగేలోపు ఈ ప్లేస్ అంతా వేస్ట్ అవ్వడం ఎందుకు అన్నట్టుగా నేను ఇలా బీట్రూట్ కూడా పెట్టుకున్నాను. అలా బీట్రూట్ కానీ ముల్లంగి కానీ తీసుకోవడం. అలానే ఇంకో టబ్లో చూడండి సేమ్ టమాటో ఉంది, అలానే పాలకూర ఉంది. ఆ స్పేస్ ఎందుకు వేస్ట్ చేయటం అన్నట్టుగా టమాటోతో పాటు పాలకూర, అలానే ముల్లంగి, అలానే గోంగూర, అలా వెజిటేబుల్స్ అన్నీ తీసుకుంటున్నాము. ఒక కాయతో పాటు ఒక ఆకుకూర కూడా పండించుకుంటున్నాము. అలానే ఇక్కడ చూడండి చెట్టు చిక్కుడు, ఇది పెట్టి సంవత్సరం అయింది. ఎంత పువ్వు ఎంత కాయ ఉందో చూడండి, మీరే చూడండి. చాలా బాగా, అది 100 రూపాయల టబ్బే అయినా కూడా చాలా బాగా కాస్తున్నాయి. ఇది మామూలు చిన్న చిన్న గ్రో బ్యాగ్స్ 50 రూపాయలకి 60 రూపాయలకి దొరుకుతాయి మామూలు బయట. అయితే ఇది మీరు ఎస్ఎస్ స్టీల్ ఎందుకు వాడుతున్నారు మీరు దీన్ని? నా కాన్సెప్టే ఫస్ట్ ఆకుకూరలు పెంచుదామని. సో ఆ గ్రో బ్యాగ్స్ అనేది ఒక 6 నెలలు సంవత్సరం వస్తే అవి చిరిగిపోతాయి. పర్మనెంట్ కాబట్టి మా ఫ్యాక్టరీలో ఇలాంటివి తయారు చేస్తూ ఉంటాము. పర్మనెంట్గా ఫస్ట్ ఆకుకూరలు పెంచుకుందామన్న ఉద్దేశంతోనే ఈ టబ్స్ తయారు చేయించుకుని ఈ టబ్స్ మీద ఆకుకూరలు, తోటకూర, పాలకూర అలాంటివి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే కనుక పాలకూర, కొత్తిమీర ఉన్నాయి ఈ టబ్స్లో. సీజన్ మార్చుతూ ఉంటాము. దాదాపు నాకు 1 ఇయర్ నుంచి ఈ వీటిల్లో పెట్టుకోవడం వల్ల నాకు 0 మెయింటెనెన్స్. ఇది పెద్ద డ్రమ్ములు అండి, 200 లీటర్స్ డ్రమ్ములు. అన్నిటిలోనూ నేను ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకున్నాను. ఈ డ్రమ్ము 200 లీటర్స్ డ్రమ్ అండి. దీని ప్రైస్ వచ్చి నేను 900కి తీసుకున్నాను. దీంట్లో 4 బస్తాల దాకా ఎరువు కానీ మట్టి కానీ మిక్సింగ్ చేయటం వల్ల 4 బస్తాల వరకు ఈ డ్రమ్ములో పట్టింది. అది పట్టిన తర్వాత మేము ఈ మొక్కని దీంట్లో ఒక 1 ఇయర్ పెరిగిన మొక్కని మేము ఈ డ్రమ్లో పెట్టుకున్నాము. అది 1 ఇయర్ ప్లాంట్, ఇప్పుడు పెట్టి ఒక 1 ఇయర్ అయింది. ఇంత పెద్ద ప్లాంట్ 2 ఇయర్స్లో మన మిద్దె తోట మీద చిన్న ప్లాంట్ తీసుకొచ్చి పెట్టిన అది ఒక 4-5 ఇయర్స్ కానీ ఈ సైజు రాదు. నేను పెద్ద ప్లాంట్ తీసుకోవడం వల్ల నాకు 1 ఇయర్కే బాగా గ్రోత్గా ఉంది చెట్టు. అయితే కనుక వాటి కింద వచ్చే స్టాండ్స్ ఎస్ఎస్ స్టాండ్స్, అవి మా ఫ్యాక్టరీలోనే చేయించుకున్నాము. ఎందుకంటే ఫ్లోరింగ్ అనేది పాడవకూడదు, చెట్లు ఎప్పటికీ రెగ్యులర్గా ఉంచుకోవాలి. కాబట్టి కింద ఫ్లోరింగ్ పాడైతే లీకేజెస్ వస్తాయి. కాబట్టి మేము ఈ స్టాండ్స్ పెట్టుకొని ఈ 200 లీటర్ల డ్రమ్ములో జామ, బత్తాయి లాంటివి పెట్టుకున్నాము. చూడండి జామకాయలు చూడండి, ఇది బీట్రూట్ జామ అండి. ఈ వెరైటీ చాలా బాగుంది, చూపిస్తాను చూడండి. ఇదిగోండి బీట్రూట్ జామ. నేను ఇది చందానగర్లో తీసుకున్నాను, రోడ్ సైడే. నేను ఇది సెకండ్ టైంకి వస్తున్నాను. చాలా స్వీట్గా ఉంది. మొక్క పెట్టి ఒక 8 నెలలు అవుతుంది. ఈ మొక్క పెట్టి 8 నెలలు అవుతుంది. ఇది మట్టి 40% మట్టి, ఒక 20% కోకోపేట్, మిగతా అన్నీ కలిపి మొత్తం అంతా ప్లాంట్ చేసాము. నాకైతే కనుక ఫ్రూట్ ప్లాంట్స్ పెద్ద డ్రమ్ముల్లో పెట్టబట్టి నాకు 100% ఇవి గ్రోత్ బాగుంది. ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్కి అయితే కనుక 100% మంచి హీల్డింగ్ వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. నాకు ఇప్పటికే చాలా కాయలైతే ఉన్నాయి, జామకాయలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ టైంకి అయితే బాగా వస్తుంది అనుకుంటున్నాను. ఇది తమలపాకు. ఈ తమలపాకు చూడండి ఎంత బాగుందో. చాలా ఏదైనా పూజ చేసుకోవాలన్నా ఏదన్నా చేసుకోవాలన్నా 2 ఆకులు టక్కున కోసుకొని వెళ్ళి మన కింద దేవుడి దగ్గర పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. హెల్త్కి కూడా మంచిది. రోజు తమలపాకు తినటం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. ఇది ఆల్ స్పైసెస్ ప్లాంట్ అండి. ఇది నేను బిర్యానీ చెయ్యాలి అనుకుంటే మాత్రం అప్పటికప్పుడు ఒక 5-6 ఆకులు తీసుకొని కోసి బిర్యానీ వేస్తే ఇల్లంతా మంచి వాసన వస్తుంది. ఇంట్లో అందరూ కూడా ఈ ఆకు వేయటం వలన డ్రై ఆకుల కన్నా కూడా ఈ పచ్చిగా ఉన్న ఆకు వేయటం వలన చాలా టేస్టీగా ఉంటుందని ఇంట్లో అందరూ అంటున్నారు. అలానే ఈ బత్తాయి అండి, ఇప్పటికైతే 4-5 కాయలు కాసాయి. ఇప్పుడు ఇది కూడా పెద్ద డ్రమ్మే, సేమ్ కింద అలానే స్టాండ్. అన్ని పెద్ద డ్రమ్ములకి కింద స్టాండ్స్ పెట్టుకొని పెద్ద డ్రమ్ముల్లోనే పెట్టుకున్నాం. ఎందుకంటే ఒక 10 ఇయర్స్ అన్నా ఉండాలి వీటి లైఫ్. కూరగాయలు అయితే 6 మంత్స్ 1 ఇయర్లో అయిపోతాయి. ఫ్రూట్ ప్లాంట్స్ అనేది మినిమం ఒక 10 ఇయర్స్ కాన్సెప్ట్ తోటి మేము పెద్ద డ్రమ్ములు క్వాలిటీగా స్టాండ్స్ కూడా చేయించుకున్నాము, అలా పెట్టుకున్నాము. తైవాన్ జామ నా కజిన్ దగ్గర ఉంది, తనే ఈ ప్లాంట్ నాకు ఇచ్చింది. చూడండి పెట్టి కూడా ఒక 3 to 4 months అయింది, చాలా బాగుంది. అలానే ఇది నేను జేఎన్టీ నర్సరీ దగ్గర తీసుకున్నాను. ఇది నేను ఫ్రూట్తో ఉండంగానే తీసుకున్నాను. ఈ చెట్టుకి ఒక 5-6
పిందెలు కాయలు ఉన్నాయి. ఆ కాయ పండడం చూసి నేను అక్కడ చూసి ఇది చాలా బాగుందని తీసుకున్నాను. ఈ పక్కన అంజీర్ ప్లాంట్ అండి. ఇదైతే కనుక నేను ఇక్కడ 2 చెట్లు పెట్టుకున్నాను. 2 డ్రమ్ముల్లో 2 డిఫరెంట్ సైజ్ డ్రమ్స్లో పెట్టుకున్నాను. ఇదిగోండి వీటికి కూడా నేను దాదాపు ఇప్పటికి 7-8 నెలల్లో ఒక 20-25 కాయలు 2 చెట్ల నుంచి కోసుకున్నాను. ఇదిగోండి ఇప్పుడు కూడా ఇది కూడా రెడీగా ఉంది. ఇది కూడా పెట్టి 8 నెలలు అవుతుందండి. దాదాపు చెట్టుకు ఒక 20 కాయలు పైనే తీసుకున్నాము. పెద్ద డ్రమ్ ఇది కూడా 200 లీటర్స్లోనే దానిమ్మ పెట్టుకొని అప్పుడే నేను ఆ పువ్వు పిందాతో ఉన్న చెట్టే తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను. ఇది కూడా కుక్కట్పల్లి జైంట్ దగ్గర తీసుకున్నాను. ప్లాంట్ వచ్చి నాకు 800 రూపాయలు వేశారు. ఆ రోజు పూలు పిందాతో ఉంది. నేను అలాగే ప్లాంట్ చేయడంతో అప్పుడున్నవి కొన్ని పోయినా కొన్ని వచ్చాయి. మధ్యలో ఉడతలు అలానే చిలకలు వచ్చి తింటున్నాయి. ఉడతలు అయితే కనుక వచ్చి ఫుల్గా ఈ ఫ్రూట్ అయితే ఉన్నాయో వాటన్నిటిని అవి ఎంజాయ్ చేస్తూ తీసుకుంటున్నాయి. ఈ పక్కన చూడండి ఇది సపోటా, పాల సపోటా అండి. ఇది కూడా నేను గ్రాఫ్టెడ్ మొక్కే తీసుకున్నాను. ఇది కూడా 700 రూపాయలు పడింది నాకు ఈ మొక్క. నేను తెచ్చుకున్నప్పుడే ఆల్మోస్ట్ 4 feet అట్లా ఉన్న ప్లాంట్ తెచ్చుకున్నాను. దీనికి కూడా సేమ్ పూత పింద ఉండేటప్పుడే తెచ్చుకున్నాను. ఆ పిందెలు అనేది పూత అనేది కొన్ని పోయాయి, కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే కనుక ఇప్పుడు పూత స్టేజ్లో ఉంది ఈ చెట్టు. ఇక్కడ చూడండి చిన్న డ్రమ్ములో 50 రూపాయల డ్రమ్ములో లెమన్ గ్రాస్ పెట్టుకున్నాను. ఎంత హెల్దీగా పెరిగిందో. ఇదైతే కనుక రెగ్యులర్గా గ్రీన్ టీలో మేము ఈ కోవిడ్ టైంలో మా హెల్త్ బాగుంటానికి కూడా సగం కారణం నా మిద్దె తోటలో ఉన్నాయి. నేను రోజు ఈ గ్రీన్ టీ లెమన్ వేసుకొని రోజు గ్రీన్ టీ కాసుకొని తీసుకుంటున్నాము. వారంలో 2 సార్లు అయితేనండి వేప నూనె తప్పనిసరిగా కొడుతున్నాము. ఎందుకంటే చీడపీడలు అనేది తప్పనిసరిగా ఎంతో కొంత రావడానికి అవకాశం ఉంది. అందుకోసం మేము వారంలో 2 సార్లు అనేది చేస్తున్నాం. ఇట్లా నీమ్ ఆయిల్ కానీ పుల్లటి మజ్జిగ లేకపోతే ఇంగవ ద్రావణం కానీ అలాంటివి ఏదో ఒకటి వారంలో 2 రోజులు స్ప్రే చేయటం వలన ఈ కూరగాయలు అనేది పచ్చిమిర్చి చూడండి ఎంత కష్టం మనం బయట కాయించటం అనేది. ఈ మనం జాగ్రత్తగా దీనికి నీమ్ ఆయిల్ వాడటం ఇవి అవి వాడటం వలన ఇది ఇంత హెల్దీగా ఉంది ఈ ప్లాంట్ అనేది. నాకు కాకుండా మిగతా వాళ్ళకు కూడా పంచడానికి వీలయ్యన్ని చాలా కాస్తున్నాయి. దాంట్లో చూడండి ప్రతి ఎన్ని కోసినా కూడా ఉంటూనే ఉన్నాయి. 100% ఎలాంటి మందులు వాడలేదు. అలానే ఇక్కడ కూడా చూడండి దీనిలో కూడా ఒక పచ్చిమిర్చి పెట్టాము. అలానే కమల తీసుకున్నప్పుడే పూత పిందాతో ఉంది. అలా ఉన్న చెట్టుల్ని నేను తీసుకున్నాను. ఇది కూడా అంతే 1000 రూపీస్ పడింది నాకు ఈ కమలా ప్లాంట్ వచ్చి. అలానే ఇది చూడండి దానిమ్మ ఎన్ని కాయలు ఉన్నాయో, చాలా కాయలు ఉన్నాయి. పెట్టి కూడా 8 months అయ్యింది. ఇదైతే 400 రూపీస్కే తీసుకున్నాను. డ్రమ్ సైజ్ చూడండి. కింద లెగ్స్ కింద ఊడవడం కానీ క్లీన్ చేయాలన్నా సర్వెంట్స్కైనా నాకైనా ఎవరికైనా ఇబ్బంది లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో స్టాండ్స్ కూడా హైట్లో చేయించుకున్నాము. ఇదే డ్రమ్లు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇగోండి ఉడతల బెడద ఎక్కువగా ఉందని అక్కడక్కడ ఈ క్లాత్ తోటి కూడా కొన్ని మేము తింటాం కోసం, కొన్ని ఏమో ఉడతల కోసం అన్నట్టుగా మేము ఇది ప్లాన్ చేసాము. దీనిలోనే ఇదిగోండి పచ్చిమిర్చి చూడండి ఒకటి ఆల్రెడీ ఫ్రూట్ ఉంది, ఇంకొకటి వెజిటేబుల్స్ కోసం గ్రీన్ చిల్లీస్ పెట్టాము. ఇది వామాకండి. ఈ చెట్టు బాగా హెల్తీగా బాగా ఫాస్ట్గా పెరుగుతూనే ఉంటుంది. మనం ఎన్ని కోసినా కానీ అది కంటిన్యూ వస్తూనే ఉంటుంది. ఇది రోజు మేము పైకి వచ్చి ఈ వర్క్ చేసేటప్పుడు అందరం తలకు 1-2 ఆకులు మామూలుగానే కోసి తింటూ ఉంటాం. తమలపాకు కూడా ఒక ఆకు నోట్లో వేసుకుని తింటూ ఉంటాం. దానివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతూ ఉంటుంది. ఈ టెర్రస్ గార్డెన్ వలన మంచి ఎక్సర్సైజ్ అయితే అవుతుందండి. బయట ఇప్పుడున్న సిచ్యువేషన్లో బయట వాకింగ్ ఇలాంటివి ఏమి వెళ్ళలేము. సో ఈ టెర్రస్ గార్డెన్కి వచ్చి రోజు పొద్దున్న ఒక 1/2 అవర్, సాయంత్రం ఒక 1/2 అవర్ ఈ మొక్కలతో వంగటం, తీయటం, కలుపు తీయటం అలాంటివి ఎరువేయటం వలన మనకి ఫిజికల్గా ఎక్సర్సైజ్ 100% ఉంటుంది ఈ ప్లాంట్స్ వలన. ప్రతి వారం ఇన్ని రకాల కూరగాయలు మా తోటలో కాస్తూనే ఉంటాయండి. ఆకుకూరలైనా కానీ కూరగాయలైనా కానీ మందు లేకుండా
పండించుకోవడం అనేది ఎంతో సాటిస్ఫాక్షన్, 100% సాటిస్ఫాక్షన్. ఏదో వీడియో కోసమని ఈ కూరగాయలు ఎక్కడో కాదు, అన్ని కూరగాయలు మా చేతులతో మేమే పెట్టుకున్నాము, మేమే పెంచుకుని కాయించుకుని ఎంజాయ్ చేస్తున్నాం. 100% ఈ కూరగాయలు అనేది న్యాచురల్గా 100% ఎంజాయ్ చేస్తున్నాం. ఈ హైదరాబాద్లో ఎంత పొల్యూషన్ ఉంటుందో మనకు తెలుసు. ఇది తీసుకోవడం వల్ల 100% మన హెల్త్కి అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. యాక్చువల్గా మాది బిజినెస్ అండి, జీడిమెట్లో మాది కంపెనీ ఉంది. మా చిన్నప్పుడు మా ఫాదర్ వీళ్ళు వ్యవసాయం చేస్తాం, మేము కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతాం, ఇవన్నీ బాగా చేసేవాళ్ళం. అది మధ్యలో ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇవన్నీ కొంచెం మిస్ అవుతున్నాం అనేది ఉండేది. బట్ ఇప్పుడు ఈ మిద్దె తోట ఇది పెట్టిన తర్వాత అవన్నీ మనం వాటికి దూరం అయ్యామనే బాధ లేకుండా టైం స్పెండ్ చేస్తున్నాం. ఎవరికి తగినంతలో వాళ్ళు పెట్టుకుని మందులు లేకుండా పండించుకుని ఆరోగ్యంగా మంచి కూరగాయలు మంచి తింటూ అందరూ హ్యాపీగా ఉండాలి. అందరూ ఇదే టైప్లో కొంచెం టైం స్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా మనం మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. As a young generation student, I am like always spending my time on phones or other activities, but after putting this terrace garden, I am having a peaceful and a good time having this harvest. Seeing this all, it enlightens me to have a good and happy life. And please support your parents in this terrace garden so that you can help your parents and you can give a environment friendly atmosphere for yourself. So please support this terrace gardens or whatever home gardens. Everything is a beautiful thing. You can do it at your home. Seeing advertisements or seeing those promotional ads, we tend to go to have some junk food or have some unhealthy food. But instead of having some unhealthy food and spoiling your health, you can just have some time and grow your own food so that you can have a good and a prosperous health and be chemical free life. We can lead a chemical free life if we grow our own vegetables and fruits. ఈ అవకాశం ఇచ్చిన రైతు నేస్తం ఛానల్ వాళ్ళకి నా కృతజ్ఞతలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.